అదేవిధంగా ప్రతిపక్ష నేత అయినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఆయన రాశిఫలం ఏ విధంగా ఉంటుంది? మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆయన వాస్తు దోషము, గ్రహ దోషం కారణంగానే ఈ విధంగా జరిగిందని వారి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ యొక్క తెలంగాణ భవన్‌లో కూడా వాస్తుకు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు అయితే జరుగుతున్నాయి. ఈసారి కేసీఆర్ గారి రాశిఫలం ఏ విధంగా ఉండబోతోంది? ఆయనది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం. ఇక్కడ చూస్తే ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల యొక్క బలము ఉంటుంది, ముఖ్యమంత్రి యొక్క బలము ఉండాలి. అంటే అందరిని యాంగిల్లో ఆలోచించేయాలి. అంటే ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ యొక్క జాతకాన్ని కూడా అనుసరించే వీరి జాతకం కూడా అలానే ఉంటుంది, సింక్ అవుతుంది. యాక్చువల్గా అయితే చాలామంది కూడా ఒక జాతకాన్ని అనుసరించి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుసరించి చెప్పటం కాదు, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల యొక్క జాతకాలు కూడా పరస్పరం తీసుకోవాలి. దానికి తగ్గట్టే వీరి జాతకం కూడా అలానే ఏర్పడిపోతుంది. అదొకటి ఫస్ట్ పాయింట్ ఇక్కడ. అయితే పోయినసారి ఏమిటంటే సహజంగా ఒక మనిషి గెలుస్తున్నాడు అని అంటే ఆ మనిషి జాతకం ఇంకో వాళ్ళ జాతకాన్ని ఓవర్కమ్ చేస్తున్నట్టు. అంటే తులారాశి జాతకులు హైలైట్గా ఉన్నారు అక్కడ. ఈ కర్కాటక రాశి జాతకులు ఏంటంటే కర్కాటక రాశి జాతకులు అష్టమ స్థానంలో శని ఏర్పడ్డాడు. శని ఏర్పడటం వల్ల నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోవటం, సమయానికి ఏది చేయాలనే దాని మీద ముందుకు అవగాహన కరెక్ట్గా లేకపోవటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అంటే గ్రహస్థితే కొంత బాగా లేకపోతే అలా జరిగింది.